అగాధంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే సామాన్యులు బాధితులకు ఉన్నంతలో ఉపశమనం కలిగించడానికి చంద్రబాబు ప్రభుత్వం తొలి 100 రోజుల్లో గట్టి ప్రయత్నం చేసింది. ఎన్డీఏ కూటమి భాగస్వామిగా కేంద్రంలో పొందిన పలుకుబడితో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించడం ద్వారా రాజధాని వంటి కొన్ని కీలక కార్యక్రమాలు పూర్తి కాగలవన్న నమ్మకాన్ని ప్రభుత్వం కలిగించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు కళ్లెం వేసి ప్రజలు శాంతిని ఆస్వాదించే వాతావరణాన్ని కలిగించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. 100 రోజుల కాలం స్వల్ప వ్యవధి అయినా కొన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ఈ కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల పింఛన్లు 1000 పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంది. ఇక మొత్తం ప్రభుత్వ ఆదాయాన్ని, వనరులను ఈ పథకాలకే వినియోగిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది. కానీ పేదల పెన్షన్లు ఏడాదికి కేవలం 250 మాత్రమే పెంచగలిగింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రారంభంలో ఉంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అయినా సాహసం చేసి మొదటి నెలలోనే ఈ పెన్షన్లు ఒకేసారి 1000 పెంచి 4000 చేశారు. పైగా 3 నెలల బకాయి కలిపి పేదలకు 7000 ఒకేసారి ఇచ్చారు. ఆ వర్గాల వారికి ఇంత డబ్బు చేతికి అందడం ఇదే మొదటిసారి. మరి తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు పింఛన్ ఏకంగా 10,000 చేశారు. ఇతర దివ్యాంగులకు కూడా పెంచారు. ఈ పింఛన్లను కూడా ప్రతి నెల మొదటి తేదీనే పేదల చేతికి ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా కాలం తర్వాత మొదటి తేదీనే జీతాలు అందడం మొదలైంది. సో వైసీపీ హయాంలో మొదటి 2 వారాల్లో ఈ రోజున జీతం చేతికి వస్తుందో తెలియదని పరిస్థితి ఉండేది. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం సామాన్య ప్రజల్లో ఆశాతిరేకలు నింపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే ప్రతిష్టాత్మక అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఊపిరిపోయగలిగింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి కొనసాగించడానికి ఈసారి టీడీపీ ఎంపీల సంఖ్యాబలం ఉపయోగపడటంతో దానిని సద్వినియోగం చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా కేంద్రం తన కోటాలో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకొని 15,000 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి అందివ్వడానికి ముందుకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడానికి 12,000 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం అంగీకరించింది. ఇది పూర్తయితే 2 దశకు కేంద్రం ఏ మేరకు సాయం ఇస్తుందన్నది స్పష్టత వస్తుంది. విజయవాడ వరదలో చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు గట్టి ఆసరాగా నిలిచింది. సంక్షోభాల్లో రెట్టింపు శక్తితో పనిచేసే చంద్రబాబు ఈ వరదలో సర్వం తానే పనిచేశారు. రాష్ట్ర సచివాలయాన్ని విజయవాడ నగరానికి మార్చేశారు. మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా కింది స్థాయికి పంపి పని చేయించారు. తాను 10 రోజులు బస్సులోనే పడుకొని పనిచేసే ఆదర్శంగా నిలిచారు. అయితే శ్రమ రాష్ట్రం లోపల బయట అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి దాదాపు 20వ తారీఖు 100 రోజులు అవుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం మంగళగిరిలో ఉన్న సిటీ కన్వెన్షన్ లో 100 రోజులకు సంబంధించిన ప్రభుత్వం ఏర్పడేసిన 100 రోజులకు సంబంధించి సాధించిన ప్రగతి విజయాలకు సంబంధించి సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే 100 రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఏర్పడి సాధించిన ప్రముఖ విజయాలకు సంబంధించి కూడా చర్చించారు. దానిలో ప్రధానంగా తీసుకుంటే 100 రోజుల్లో 100 విజయాలకు సంబంధించి కూడా ప్రముఖంగా అటు ముఖ్య నేతలందరూ కూడా చర్చించిన పరిస్థితి ఉంది. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి 1000 పెంచి 1వ తేదీ నుంచి ఇళ్ల వద్ద 4,000 ఇవ్వడం జరిగినట్టు కూడా చెప్పిన నేపథ్యంలో అటు బకాయిలు గతంలో ఉన్న బకాయిలు 3,000 కూడా కలిపి మొత్తం 7,000 పెన్షన్ 64 లక్షల మందికి పైగా ఇవ్వడం దేశవ్యాప్తంగా కొనసారంటూ కూడా చొరవ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ ని సంవత్సరానికి 250% పెంచుకుని వెళ్ళారు. కానీ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇచ్చిన హామీ ఉందో దానికి అనుగుణంగానే ఒకసారి 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ప్రతి నెల కూడా ఇస్తూ వెళ్తున్న పరిస్థితి. అయితే ఇచ్చిన హామీల్లో ప్రముఖంగా
మొదటి హామీ నెరవేర్చారు కూటమి ప్రభుత్వానికి సంబంధించి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతలకు సంబంధించి కనీసం ఒక జాబ్ నోటిఫికేషన్ కూడా వేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,437 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డిఎస్సి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు 9 డిఎస్సీలు ధర అంటే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉండగా 9 డిఎస్సీలు ఇచ్చారు. 1996 నుంచి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు సంబంధించి ఇచ్చిన డిఎస్సీలో 2,32,179 మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టుకోవడం జరిగినట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేదంటూ కూడా ప్రస్తుతం కూటమి నేతలు ఇచ్చిన పరిస్థితి. మరోపక్క మూడోదాన్ని తీసుకుంటే పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100కు పైగా అన్నా క్యాంటీన్లు అనేది అటు గత 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లో కుంభకోణం జరిగిందంటూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మూసివేసిన పరిస్థితుంది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు మొదటి దశలో ప్రారంభించారు. రేపు ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతున్నారు. అయితే ఈ రోజుకి సంబంధించి చంద్రబాబు సాయంత్రం సచివాలయం బయట ఉన్న అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా తమ ప్రభుత్వం పేదలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి అన్నా క్యాంటీన్ ని విజయవంతంగా తెరిపించాలంటూ కూడా కూటమి నేతలు చెప్తారు. ఇక 4వ చూసుకుంటే విజయవాడ వరద బాధితులకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యంతో పాటు 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామ్ ఆయిల్, బిస్కెట్ అందించి ఆదివాసీ ప్రాంతాల్లో గత జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకి కేవలం 5 కేజీలు బియ్యము, 50 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 బంగాళదుంపలు మాత్రమే ఇచ్చాయంటూ వరదకు సంబంధించిన సాయం పైన కూడా అటు రెండు ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని ఈ ప్రత్యేకంగా ఈ కూటమి నేతలకు చెప్తున్నారు. దానిలో భాగంగా ఇక 5వ చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం, దాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, కూటమి ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ల్యాండ్ టైటిల్ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ సంబంధించి తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు ప్రజల ఆస్తికి రక్షణ కల్పించాలంటూ కూడా ఆ హామీ నెరవేర్చాలంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. అదేవిధంగా 6వ హామీకి సంబంధించి డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం. 7వ హామీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయడం, ఇది కూడా కూటమి విజయంగా కూడా కూటమి నేతలు చెప్తున్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి 12,500 కోట్లు కేంద్రము అనుమతి పొందడం కూడా కూటమి నేతలు తమ విజయంగా చెప్తున్న పరిస్థితి ఉంది. 100 రోజుల్లో కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు సంబంధించి 25,000 కోట్లు పెట్టుబడులు, అదేవిధంగా 75,000 మంది యువతకి ఉపాధి కేంద్రంగా ఆమోదించింది. దీనికి సంబంధించి కూడా ఒక విజయంగా కూడా కూటమి నేతలు భావిస్తున్నారు. వాట్సాప్ సందేశానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన ఐఐటి, ఎన్ఐటి, సిబిఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి నారా లోకేష్ చొరవ తీసుకుంటూ ఒక విద్యాశాఖ మంత్రిగా ఇది కూడా 100 రోజుల్లో కూటమికి సంబంధించిన విజయంగా చెప్తున్న పరిస్థితి. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఆగస్టు 23న ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సర్వేలు నిర్వహించడం అనేది ఒక రికార్డ్ గా కూడా నమోదైన పరిస్థితుంది. దీనికి సంబంధించి కూడా ఇలా దాదాపు 100 రోజుల్లో 100 విజయం సాధించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.